100 కోట్ల మార్క్ టాలీవుడ్ కు చాలా ఈజీ అయిపోయింది. అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, బాహుబలి ఈ ఫీట్ ను సాధించి చరిత్ర సృష్టించాయి. బాహుబలి అయితే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 600 కోట్లు కొల్లగొట్టింది. జనతా గ్యారేజ్ కూడా 100 కోట్ల క్లబ్ లో చేరినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఓవరాల్ లెక్కలు చూస్తే దిమ్మ తిరిగిపోయింది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరలేదని, దానికి ఆమడ దూరంలోనే నిలిచిపోయిందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఓవరాల్ కలెక్షన్లు చూస్తే జనతా గ్యారేజ్ ఫైనల్ గా 76 కోట్ల దగ్గరే ఆగిపోయిందట. గ్రాస్ పరంగా లెక్కేసినా 100 కోట్లకు రాలేదని చెబుతున్నారు. అయితే చిత్ర బృందం మాత్రం ఈ సినిమా 130 కోట్ల గ్రాస్ చేరుకుందని, 81 కోట్ల షేర్ రాబట్టిందని లెక్కగడుతోంది. నిజానికి షేర్ మాత్రమే లెక్కగట్టాలి. గ్రాస్ అన్నది కంటికి కనిపిస్తుంది తప్ప ఆ లెక్క చేతికందదు. నిర్మాత చేతికొచ్చేది కూడా షేర్ మాత్రమే. ఆ లెక్కన చూసినా జనతా గ్యారేజ్ 100 కోట్లు కొట్టలేదు. అయితే ఎన్టీఆర్ సినిమాల్లోకెల్లా ఇదే హైయెస్ట్ కలెక్షన్స్. ఈ విషయంలో మాత్రం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు జనతా గ్యారేజ్ చిత్ర బృందం మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో జనతా గ్యారేజ్ దే నెంబర్ 1 పొజిషన్.